హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తమ్ముని తులసి. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఉలవపప్పు అండి. మా సైడ్ అంటే మా శ్రీకాకుళం సైడ్ అయితే దీన్ని ఉలవకొట్టు అని కూడా అంటారు. చాలా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా చేసేద్దామా. సో ముందుగా ఒక కప్పు ఉలవపిండిని అయితే తీసుకుంటామండి. అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటాము. వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మొత్తం నీట్గా హ్యాండ్తో కలుపుకుంటామండి. లంప్స్ లేకుండా కలుపుకుంటే ఉలవపిండి అనేది నీట్గా చేసేటప్పుడు ఉంటుంది. అండ్ కొద్దిసేపు నానితే ఆ లంప్స్ లేకుండా అదే కరిగిపోతుంది ఆటోమేటిక్గా. మీకు నచ్చితే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. సో కొద్దిగా వాటర్ తీసుకొని అందులోని చింతపండు నానపెట్టుకుంటామండి. సో నానిపోయింది. సో కొద్దిగా కలుపుకుంటామండి. అండ్ ఆ రసం ఏదైతే ఉన్నదో అది సైడ్కి తీసుకుంటాము. ముందుగా మనం తీసుకున్నాం కదండి ఉలవపిండి, అందులోని ఈ చింతపండు రసాన్ని వేసుకుంటాము. అండ్ హెల్త్కి చాలా మంచిదండి ఇది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ కొద్దిగా పసుపు వేసుకుంటామండి. అండ్ కారం కూడా వేసుకుంటాం ఇందులో. అండ్ 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటామండి. అండ్ మనకి ఎంతైతే సరిపోతుందో అంత మన టేస్ట్కి తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మొత్తం కరిగేటట్టు కలుపుకుంటాము. అండ్ వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇందులో 3 టమోటాస్ తీసుకున్నాను. అది కొంచెం మెత్తగా చేసుకున్నానండి. ఆ టమోటా కూడా ముందుగా తీసుకున్నటువంటి ఉలవపిండిలో వేసుకుంటాము. అండ్ మొత్తం కలుపుకుంటాం ఇది కూడా. సో ఫ్రెష్ కరివేపాకు అండి. ఫ్రెష్ కరివేపాకు టేస్టే వేరండి. అండ్ తాలింపుకి రెడీ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. సో ఆయిల్లో మనం ఏవైతే తాలింపు తీసుకున్నామో ఆ తాలింపు అన్నీ కూడా వేసుకుంటామండి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కలుపుకుంటామండి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో ఉల్లిపాయలు కూడా ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. అది చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం ఈ ఉలవపిండిలో ఉంటాయండి. సో పిల్లలకి, పెద్దలకి చాలా మంచిది. వీక్లీ ఒకసారైనా చేయండి. లేకపోతే మీకు వీలవ్వకపోతే వీక్లీ 2 వీక్స్కి ఒకసారైనా కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. సో కరివేపాకు వేసుకుంటాం. ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ కలిపి పెట్టుకున్నటువంటి ఉలవపిండిని ఈ తాలింపులో వేసేస్తాం. వేసేసాం కదండి. సో కలుపుతూనే ఉండాలండి. కలపకపోతే అడుగు పట్టేస్తుంది. సో అది మరగాలి, కొంచెం దగ్గరగా అవ్వాలన్నమాట. ఉడుకుతూ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇది అవ్వాలండి, లేదంటే కిందన అడుగు పట్టేస్తుంది. సో మరుగుతుంది చూసారా. సో అయిపోయిందండి ఉలవపప్పు. టేస్టీ అండ్ సింపుల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.